వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన ఛానల్లో కేవలం మానసిక ప్రశాంతతను కలిగించేవే. అందుకని అవధూతలు, జిజ్ఞాసువులు, మహాకవీశ్వరులు, తపశ్శక్తి సంపన్నులు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళని గురించి మన ఛానల్లో ఉంటుంది. మన ఛానలే జ్ఞాన ప్రసూనాలు. ఈ మీరు చూస్తున్నటువంటి అత్యాశ్రమే సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆధునిక రమణ మహర్షి అనడంలో సందేహమే లేదు. ఈమె జిల్లెళ్లమూడి అమ్మవారు. ఈమె ఇంటికే అందరిల్లు అని పేరు పెట్టిందనమాట. చూడండి, ఎవ్వరూ అట్ట బెటరు, అందరిల్లు. ఆమె ఒంటి మీద ఉన్నటువంటి గొడ్డల్ని, చివరికి నగలను కూడా తీసుకొని చంపేయటానికి ప్రయత్నించినటువంటి వాళ్ళకు కూడా ఆమె మాతృప్రేమ అంటే ఏదో చూపించింది. ఈమె సాక్షాత్ రాజరాజేశ్వరి అవతారమే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. మాతృప్రేమను చవి చూసినటువంటి వాళ్ళకి ఆమెను గురించి తెలుస్తుంది. అందరూ నా బిడ్డలని ఎవరైనా అనగలరా? ఈరోజు జిల్లెళ్ళములో ఎంతమంది పోయినా కానీ భోజనానికి కొదవ అనేటువంటిది లేదు. ఈ కలిలో ఆకలి బాధ అనేటువంటిది ఎక్కువ. కాబట్టి ముందు అందరూ కూడా అన్నం తినండి, ఆకలితో ఎవరూ కూడా ఉండకూడదు అంటుంది ఈ మహాతల్లి జిల్లెళ్లమూడి అమ్మవారు. ఫిబ్రవరి 17 తారీఖు అమ్మవారికి ధాన్యాభిషేకం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఒకసారి వెళ్ళి ఆ ధాన్యాభిషేక మహోత్సవాన్ని దర్శించండి. భగవంతుడికి, భక్తుడికి మధ్యలో వారధిగా ఉండేటువంటి వాడే పూజారి. అసలు మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఈ ప్రార్థన వల్ల ఉపయోగం ఏమిటి? నమ్మకం కలగటానికే కానీ ప్రార్థన నమ్మి కాదు అంటుందన్నమాట ఈమె జిల్లెళ్లమూడి అమ్మవారు. నమ్మకం కలగటానికే ప్రార్థన, నమ్మి కానే కాదు. ఒక సోదరి అంటే ఒక శిష్యురాలు అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మా, నీ చిత్రం ముందు కూర్చొని నా మోర ఆలకించమని వేడుకుంటున్నాను, మళ్ళీ ఏమిటో నా మనస్సు కలుషితమైంది అని ఆమె అన్నప్పుడు అప్పుడు ఏమంటుంది అమ్మవారు, నేను వింటున్నా వినకపోయినా నీ మొర అనేటువంటిదే నిన్ను రక్షిస్తూ ఉంటుంది. చూడండి, ఈ కొంగ కనిపిస్తూ ఉంది కదా మీకు, దాని మొర దానిది. భగవంతుని వేడుకుంటూ ఉంది నన్ను రక్షించమని. కాబట్టి ఎవరి మొర అనేటువంటిది వాళ్ళని రక్షిస్తుంది. విశ్వాసమే భగవంతుడు అని వివరించింది. చూడండి, భగవంతుడు అంటే దేవుడు అంటే ఎక్కడో లేడు, విశ్వాసం అనేటువంటిదే భగవంతుడు అని వివరించింది. నన్ను నమ్ముకో, లేకపోతే నిన్ను నమ్ముకో, ఏదైనా సరే ఈ రెండిట్లో కూడా ఏదో ఒకదాన్నే నమ్ముకో, నన్ను కానీ నిన్ను కానీ అంటుంది ఈ అందరమ్మైనటువంటి జిల్లెళ్లమూడి అమ్మ. ఆస్తికులకు, నాస్తికులకి అందరికీ కూడా సమపాళ్లలో సంతృప్తికరమైనటువంటి తరుణోపాయాన్ని వివరించింది జిల్లెళ్లమూడి అమ్మవారు. అందుకే ఆప్తవాక్యం శబ్ద అని అన్నారు. నమ్మకం కలగటానికే ప్రార్థన, నమ్మి కాదు అనేటువంటి అమ్మ యొక్క వాక్యంలో నమ్మి కాదు అనేటువంటి భాగం అనేటువంటిది ఎంతో ప్రధానమైనటువంటిది. ముందుగా ప్రార్థన ఆవశ్యకతను గురించి, ప్రాధాన్యతను గురించి వివరిస్తున్నారు. పృథివ్యాం పుత్రాస్తే జనని బహవస్సంతి సరళాః, పరం తేషాం మధ్యే విరళోహం తవ సుతః, మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి అన్నారు జగద్గురు హరిశంకరాచార్యులు. దుష్టబుద్ధి కలిగినటువంటి కొడుకుంటాడేమో అని దుష్టబుద్ధి కలిగినటువంటి తల్లి ఉండదు అని ఆయన ఏ రోజు వివరించాడనమాట. తల్లిని చంపేటువంటి కొడుకులు ఉంటారు, కొడుకుల్ని చంపేటువంటి తల్లులు ఉండరు కదా. ఒకవేళ ఉన్నారంటే ఆమె తల్లే కాదు అని చెప్తాడనమాట ఆయన జగద్గురువు.
కాబట్టి నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యము నితాంతాపర భూతదయను పాపసమందార నాకు దయసేయగదే అన్నారు బమ్మెర పోతన గారు. బాలోయం క్షమ్యతాంతే త్రిభువన జనని ప్రాపితాయేన సూయే. కాబట్టి అందరూ కూడా ఎంత ఢిల్లీకి రాజైనా కానీ తల్లికి బిడ్డే. తల్లికి ఎప్పుడు కూడా తన కొడుకుల యొక్క దుష్టత్వం అనేటువంటిది కనిపించదని చెప్తారు పన్నాల రాధాకృష్ణ శర్మ గారు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని అన్నారు అమ్మ. హరినారాయణ గోవింద అని ఎంతోమంది తన పుత్రుల చేత హరినామ స్మరణ చేసింది. హైమాలయ ప్రాదుర్భావ పవిత్ర సమయంలో కూడా హైమ మనకు దారి అనుకుని నామం చేయమంది. చూడండి, కన్న కూతుర్లో ఉన్న దైవత్వాన్ని చూసింది ఈ జిల్లెలమూడి అమ్మ. హైమ మనకు దారి అని ఎప్పుడో చెప్పింది ఆమె. అందుకే నీవు నన్ను కోరినట్లయితే కోరిన దాన్ని ఇస్తా, కోరకుండా ఉన్నట్లయితే అవసరమైన దాన్ని ఇస్తాను అని చెప్పింది ఆ మహాతల్లి ఎప్పుడు. హైమాలయంలో 101 ప్రదక్షిణ పూర్తి చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కోరికల్ని నెరవేర్చుకున్నారు. కష్టాల్లో దేవుని ఎలాగో స్మరిస్తాం, మొక్కుతూ ఉంటాం, దేవులాడుతాం ఆయన కోసం. మరి సుఖాలు అంతా డబ్బు బాగా ఉన్నప్పుడు, భార్య కుటుంబం అంతా ఉన్నప్పుడు ఆ సుఖాలలో ఒళ్ళు మైమరిచి నిద్రిస్తాం, అదమరిచి వ్యవహరిస్తాం, స్పృహ లేకుండా ప్రవర్తిస్తాం. మరలా చొరకబడిందనుకోండి, ఉలిక్కిపడి లేచి వణికిపోతూ హఠాత్తుగా ప్రదక్షిణలు, అభిషేకాలు, అష్టోత్తరాలు. మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయొచ్చుగా, బాగా డబ్బులున్నప్పుడు, అన్ని సుఖాలు ఉన్నప్పుడు కూడా చేయొచ్చుగా. కాబట్టి మనకు దేవుడు గుర్తొచ్చేది ఎప్పుడు అంటే కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా వచ్చినప్పుడే. భయభక్తులతో అంజలి ఘటిస్తాం అప్పుడు మాత్రం. అందుకే మాతర్భవాని మమ దేహి కరావలంబం అని అన్నారు పన్నాల రాధాకృష్ణ శర్మ గారు. పూర్వపరాలు అన్నీ తెలిసి కూడా మాయా అనేటువంటి తెరలు కళ్ళని కప్పి అంధులుగా సంచరిస్తూ ఉన్నారు ఎంతోమంది. జ్ఞానం ఒసగరాదే అన్నాడు శ్రీరామచంద్ర ప్రభువుని త్యాగరాజస్వామి. అసలు విషయం ఇంకోటి ఉంది. అసలు దైవాన్ని ఎందుకు ప్రార్థించాలి? చూడండి, అసలు దైవాన్ని ఎందుకు ప్రార్థించాలి? రసోవై సహా, దైవం కంటే మధురమైనది, శ్రేష్టమైనది, శ్రేయస్కరమైనటువంటి ఈ సృష్టిలో లేనే లేదు. కహా దేవ, దేవుడంటే ఎవడు, ఎలా ఉంటాడు అంటే ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు అవతవత ఏం చెప్తాడనమాట. నీ జోబులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అవతల బారి. చూడండి గురువుగారు ఏం చెప్తున్నారు. జోబులో ఉండే డబ్బులన్నీ కూడా అవతల బారేసి కట్టుబట్టలతో ఇంకా బయలుదేరి మీ ఊరికి, అప్పుడు నీకు దేవుడు అంటే ఎవడో కనిపిస్తానన్నాడు అనమాట. చూడండి ఏం చెప్పాడు. దేవుడు నీకు కనపడాలంటే నీకేం రావాలి? ముందు కష్టాలు రావాలి. ఆ కష్టాలు వస్తేనే నీకు దేవుడు అంటే ఎవడో కనపడతాడు, నువ్వు చూస్తావు, వాడితో మాట్లాడతావు అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ప్రహ్లాదుడు, నారదుడు, సక్కుబాయి, తుకారం, రామదాసు, పురంధరదాసు, ఈ విధంగా ఎంతోమంది భగవంతుణ్ణి చూసి ఆయనతో మాట్లాడి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారంతే. మూర్తిభివంచినటువంటి విగ్రహమే శ్రీరామచంద్రుడు. ఆయనే ధర్మమూర్తి, ఆయనే దైవ స్వరూపాన్ని వివరించి ఆయన చూశారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే భగవత్ సేవ గొప్పది. భగవత్ సేవ కంటే కూడా భక్త సేవ అనేటువంటిదే చాలా గొప్పది అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. భగవత్ సేవ వల్ల వచ్చేటువంటి రిజల్ట్ అనేటువంటిది అది చాలా లేటు, అసలు రావచ్చు రాకపోవచ్చు, నువ్వు అడిగినంత మాత్రం నేను ఇవ్వాలా అంటాడు అనమాట ఆయన. కానీ భక్త సేవ వల్ల వచ్చేటువంటి రిజల్ట్ అనేటువంటి తొందరగా వస్తుంది అన్నమాట. కాబట్టి అందరం కూడా ఈ భక్త సేవ అనేటువంటి దాన్ని చేయటం అనేటువంటిదే మంచిది. ఆ భక్త సేవ ఎవరు? జగద్గురు ఆదిశంకరాచార్య, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఈ జిల్లెలమూడి అమ్మవారు, త్యాగరాజు, రామదాసు, కన్యకాపరమేశ్వరి, ఈ విధంగా చెప్పుకుంటూ వేమన యోగి, ఇటువంటి వాళ్ళని మనం ఆరాధించినట్లయితే మన మొర అనేటువంటి వాళ్ళు ఆలకించి
రిజల్ట్ అనేటువంటిది వెంటనే ఇస్తారు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి భక్త జన సేవ అనేటువంటిది పవిత్రమైనటువంటిది. నీకున్నటువంటి దాన్ని ఆధారంగా పెట్టి నీకున్నటువంటిది నువ్వు తిను, వద్దంటంలే. భగవంతుడు ఇచ్చినటువంటి సంపద ఇచ్చి మిగిలినటువంటి దాన్నంతా కూడా ప్రేమగా ఆదరంగా ఇతరులకు పెట్టుకో, తృప్తే ముక్తి అని చెప్పింది ఈ జిల్లాలో కూడా అమ్మవారు. కాబట్టి మనం ఇటువంటి అవధూతల గురించి, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ గురించి విని, వాళ్ళు చెప్పిన మాటలు విని మనం మనశ్శాంతితో ఉండటం డబ్బా చేయగలిగింది, చేర్చగలిగింది, మార్చగలిగింది అంటూ ఏదైనా ఉందా? ఏమీ లేదన్నమాట. కాబట్టి భగవత్ సేవ కంటే కూడా భక్తజన సేవ అనేటువంటిది గొప్పది. అందుకే మనం శ్రీకాళహస్తి వెళ్తే మహాశివుడి కంటే కూడా ముందు మనం భక్త కన్నప్పని చూస్తాం. భక్త కన్నప్పకి మనం మొర చెప్పుకుంటే చాలు, ఆయన పోయి శివుడితోటి చెప్తాడనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా 860 వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి కాబట్టి ఉదయాన్నే 6 కానీ సాయంత్రం మీరు అనంతరం నిద్రించేటప్పుడు కానీ చూడండి. లేకపోతే వరల్డ్ టీచర్ న్యూస్ అని మీ టీవీకి యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం 870 వీడియోలు మొత్తం కూడా జ్ఞాన ప్రసూనాలే, మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి. మన ఛానల్ని ఆదరిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలు. మన దేశం వాళ్ళే కాకుండా ఇతర దేశస్తులు కూడా, అమెరికా, రష్యా నుండి కూడా మనకు లైక్స్ ఇస్తున్నాయి. కంటిన్యూస్ ఆర్ దిస్ ప్రోగ్రామ్, వెరీ గుడ్ ప్రోగ్రామ్ అని వస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క శిష్యులు, భక్తులు అనకూడదు, శిష్యులు. భక్తులు అంటే ఆయన కోపం, నేను దేవుణ్ణి అంటాడు అనమాట. అలాగే ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క పుత్రులు, ఏమకేమో పుత్రులు. నేను అమ్మను, మీరు బిడ్డలు అంటుంది అంతే ఆమె. నేను దేవతను ఎక్కడా కూడా చెప్పలే. సద్గురు సుబ్రహ్మణ్యం గారు గురువు గారు అంతే. కాబట్టి ఈయన శిష్యులు, ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క పుత్రులు దేశ విదేశాలలో, అన్ని దేశాలలో ఉన్నారు. వాళ్ళు మన వీడియోలన్నీ చూడ లైక్స్ ఇస్తున్నారనమాట. మరి ఎక్కడో మారుమూల ప్రాంతంలో వినకొండలో పాఠాలు చెప్పుకున్న రామూర్తి అనేటువంటి వాడు వాళ్ళకి తెలియటం ఏంటి? కాబట్టి అమ్మ దయ ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్లే. అదే గురువు గారి యొక్క కృప, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క కృప. కాబట్టి ఈ వీడియోలన్నీ యాగవన్నమాట. నీకు ఉపయోగం ఏందని నన్ను చాలామంది అడుగుతున్నారు. దీనివల్ల నేనేం దీనికోసం ఎక్కువే ఖర్చు పెట్టట్లే. నేను అనుకున్న దాన్ని నేను వాళ్ళ దగ్గర తెచ్చుకున్న బుక్స్ చదువుకొని మీకు చెప్తున్నాను అన్నమాట. అందరూ కూడా బాగున్నాయి సార్ చెప్తున్నారు. కాబట్టి జ్ఞాన ప్రసూనాలు. రేపు ఫిబ్రవరి 17వ తారీఖున వీలుంటే ప్రతి ఒక్కరూ కూడా జిల్లెళ్ళమూడి వెళ్ళి అక్కడ భోజనం చేసి రండి. చాలు, మీరు ఏం చేయాల్సిన పనిలే. అక్కడ అన్నం తిని భోజనం చేసి అమ్మ చెప్పినటువంటి ఎన్నో విషయాలు, ఆధ్యాత్మికమైనవి, వ్యక్తిత్వపరమైనటువంటివి ఎన్నో విషయాలు పుస్తకాలుగా ఏర్పడ్డాయి అన్నమాట, గ్రంథాలుగా. సాక్షాత్ ఆమె మాటలే. ఆ పుస్తకాలు కొనుక్కొని వచ్చి మీరు చదువుకొని మానసిక ప్రశాంతతను పొందండి. దానివల్ల నాకు ఉపయోగం ఏంది అంటారేమో. ఆ చదువుకున్నందువల్ల ఉపయోగం ఏంటంటే సూసైడ్ చేసుకోకుండా ఉంటాం అంతే. చూడండి, అంత ఉపయోగం ఉందన్నమాట. మానవుడి చిన్న చిన్న సమస్యలకే ఈరోజు సూసైడ్ వరకు పోతున్నాడు. 10 రోజులు కాలే పెళ్ళే విడాకులు అప్లై చేస్తున్నారు అనమాట కోర్టుకి. ఎందువల్ల? మానసిక వాళ్ళలో మానసిక ప్రశాంతత లేదు. చిన్న చిన్న విషయాలే, మళ్ళీ ఎక్కువేం కాదు గొడవ. వాటికే మనసుని చెడగొట్టుకుంటున్నాడు. మన వీడియోలు అంత ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి అన్నమాట. అది నా గొప్పతనం కాదు, జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క కృప. అరే సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆయన యొక్క దయాదాక్షిణ్యాలు, వీటి వల్లనే మనం నా పేరు అనేటువంటిది దేశ విదేశాలకు కూడా ఎగబాగిపోయింది. కాబట్టి వీటిని ఆదరిస్తున్నటువంటి, చూస్తూ మానసిక ప్రశాంతతను పొందినటువంటి మీ అందరికీ కూడా శతాధిక నమస్సుమాంజలు. నమస్తే.